కృత్తికా నక్షత్రంలోకి చంద్రుడు ప్రవేశించడంతో కార్తీక మాసంగా పరిగణింపబడి దైవ కార్యక్రమాలకు ఈ మాసం విశిష్టత ఏర్పడింది. నదీ స్నానాలు, దానాలు, జపాలు, పూజలు, గుడిలో దీపాలు వెలిగించడం, గోవుకు గడ్డి తినిపించడం, ఉపవాస దీక్ష ఉండడం, శివుడికి త్రిదళంతో పాటు పాలాభిషేకం, నైవేద్యం సమర్పించడం, వనభోజనాలు చేయడం, ఈ విధంగా క్రమ పద్ధతితో పాటిస్తే పాపాల నుండి గట్టెక్కించవచ్చని, మన జీవితాన్ని సంతోషమయంగా చేసుకోవచ్చని శాస్త్రాలు తెలుపుతున్న విషయము సంతోషకరమైన విషయంగా భావించాల్సిందే. ఇవన్నీ మానవ జీవితానికి అవసరమే. కానీ కొన్ని పొరపాట్ల వల్ల జీవితంలో సుఖ సంతోషాలు దూరమైపోయి ఎన్నో మానసిక శారీరక రుగ్మతలతో బాధపడుతున్నటువంటి అంశము సమాజంలో కనిపిస్తుంది. వాటి నుంచి అధిగమించడానికి దైవం ఒకటే. దైవశక్తి అనుసరించడం, దైవశక్తిని ప్రార్థించడం, దైవాన్ని కొలచడమే దారి అని చెప్తున్న పెద్దలు.